హీరో విశాల్‌కు ఏమైంది? బాగానే ఉన్నాడు కదా! పైగా యాక్షన్ హీరో. ఇప్పటికీ ఫైట్‌లు గట్రా బాగానే చేస్తుంటాడు కదా అనుకుంటున్నారేమో! కానీ ఇప్పుడు విశాల్‌ని చూస్తే షాక్ అవ్వడం కాదు, అంతకు మించి అవుతారు. అసలింతకీ విశాల్‌కి ఏమైంది? ఆయనెందుకు కనీసం నిలబడలేకపోతున్నారు? విశాల్ కృష్ణారెడ్డి ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన సినిమాలు ఎక్కువగా అనువదించారు. సినీ నిర్మాత జీకే రెడ్డి చిన్న కుమారుడు విశాల్. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలు నిర్మించారు విశాల్. విశాల్ అంటే మనకు యంగ్ ఎనర్జెటిక్ ఉండడమే గుర్తొస్తుంది. కొన్నేళ్ల నుంచి కూడా విశాల్ కేర్ ఆఫ్ మాస్ యాక్షన్ సినిమాలే. పైగా ఫైర్ బ్రాండ్ కూడా. సినిమాలోనే కాదు, బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తుంటారు ఈ హీరో. కానీ ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే చూసేయండి. చూస్తున్నారుగా విశాల్ ఇప్పుడెలా ఉన్నారు. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడన్గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు. అసలు ఎందుకు విశాల్ ఇలా అయిపోయారనేది ఫ్యాన్స్ కూడా అర్థం కావడం లేదు. అసలు ఏమైంది మా హీరోకు అంటూ అంతా ఆశ్చర్యపోవడం తప్ప ఎవరికీ సమాధానం దొరకట్లేదు. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు విశాల్. తాజాగా మగధరాజా ఆడియో లాంచ్కు వచ్చారు. ఇది 12 ఏళ్ల కింద సినిమా. సుందర్ సి తెరకెక్కించిన మగధరాజా 2013లో విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో పుష్కర కాలంగా వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకే జనవరి 12న విడుదల కాబోతుంది. విశాల్కు జోడీగా ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ సినిమా ఆడియో లాంచ్లో విశాల్ను చూసి అంతా షాక్ అయ్యారు. వణుకుతూ మాట్లాడటమే కాదు, కనీసం నిలబడేందుకు కూడా శక్తి కనబడలేదు ఆ మనిషిలో. అయితే హై ఫీవర్ కారణంగా ఇలా ఉన్నారంటూ వార్తలు వస్తున్నా అసలు విషయం మాత్రం అది కాదని అర్థమవుతుంది. విశాల్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులు అతడిని విశ్రాంతి కావాల్సి ఉంది అని అపోలో ఆసుపత్రి వైద్యులు రిపోర్టులో చెప్పారు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాగా అనారోగ్యంతో విశాల్ ముఖ కవలికలు కూడా మారిపోయాయి. గుర్తుపట్టని విధంగా విశాల్ ముఖం మారిపోయింది. కళ్ళజోడు ధరించి కనిపించాడు. తీవ్ర స్థాయిలో జ్వరంతో బాధపడుతున్నట్లు అతని ముఖం చూస్తే అర్థమవుతుంది. విశాల్ అనారోగ్యం వార్త విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులతో పాటు అతడి అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకర్షిస్తున్నారు. మరికొందరు వీరాభిమానులు ఆలయాల్లో పూజలు చేసి విశాల్ ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నారు. కాగా అంజలి, వరలక్ష్మి జోడీగా నటించిన మగధరాజా ఈ నెల 12వ తేదీన థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. ఖుష్బూ మాట్లాడుతూ విశాల్కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చింది, కానీ మగధరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందని తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆ మూవీ వేడుకకు వచ్చారు. ఆ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తుంది, అందుకే తాను ఖచ్చితంగా రావాలనుకున్నారని చెప్పారు. ఆ వేడుక రోజున విశాల్కు 103 డిగ్రీల జ్వరం ఉంది, అందుకే ఆయన వణికిపోయారు. ఈ ఈవెంట్ పూర్తి కాగానే మేం విశాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లాం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. విశాల్ ఆరోగ్యం గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అని అన్నారు. అలాగే విశాల్ ఆరోగ్యం గురించి కొంతమంది యూట్యూబర్స్ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎలాంటి నిజాలు లేకుండానే తేలికగా రూమర్స్ రాసేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. విశాల్తో తాను సినిమా చేయలేదని, కానీ తమ మధ్య